నిత్యం పేదలు సామాన్య ప్రజల ఉసురు పోసుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ లాంటి వారిని దేవుడు కూడా క్షమించడన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. 30 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తానని మోసం చేసిన జగన్ తను మాత్రం ఋషికొండలో 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఇంద్రభవనం నిర్మించుకున్నారని, తాడేపల్లి ప్యాలెస్కు 45 కోట్లు పెట్టి సోకులు చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇదే జగన్ చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఆ మొత్తంతో కనీసం 30,000 మందికి గృహవసతి సమకూరేదన్నారు జీవి ఆంజనేయులు. వైకాపా ప్రభుత్వం హయాంలో పేదల ఇంటికి ఇచ్చిన 1.8 లక్షల రూపాయల మొత్తాన్ని ఆధారంగా చేసుకునే తాను ఈ లెక్కలు చెబుతున్నారన్నారాయన. వినుకొండ పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓం నమో నమో భవతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం కోదండరామస్వామిగ్రహ ప్రసాద సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. జై శ్రీరామ్. యువ గారండి.